పాకిస్తాన్ తన యుద్ధ విమానాల్ని భారత సరిహద్దులకు మోహరించింది. F-16 యుద్ధ విమానాలు, JF-17 యుద్ధ విమానాలు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతరత్ర సైన్యం అంతా కూడా సరిహద్దులకు మోహరించింది. ఇది పాకిస్తానే చెప్పుకుంది, పాకిస్తాన్ మీడియానే చెప్పుకుంది. మరి భారత్ ఏం చేస్తుంది? ఆల్రెడీ మన సైన్యం సరిహద్దుల్లో సిద్ధంగానే ఉంది. మనం యుద్ధం ప్రారంభించడమా, వాడు యుద్ధం చేస్తాడా అంటే, అప్పట్లో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడైతే మనం 4వ తారీఖు యుద్ధం చేద్దామంటే వాడు 3వ తారీఖు అటాక్ వచ్చాడు. తద్వారా యుద్ధం వాడే ముందు చేసినట్టే, ప్రారంభించినట్టయింది, మనం ముగించినట్టయింది. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మన మోహరింపుల్లో పంజాబు, రాజస్థాను లాంటి సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ టెక్నాలజీని మొబలైజ్ చేశారు. అంటే అక్కడి నుంచి డ్రోన్స్ ద్వారా ఏమైనా విధ్వంసానికి పాల్పడేటటువంటి అవకాశం ఉందన్నట్టు. ఏదైతే ఆ మధ్యకాలంలోనే తీసుకొచ్చినటువంటి S-400, S-700 కూడా తయారు చేసి మనకి ప్రయోగాత్మకంగా ఇచ్చారు. అవి అక్కడ మోహరించారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి మోహరించారు. తద్వారా యాంటీ డ్రోన్ టెక్నాలజీ అన్నటువంటి సరిహద్దుల మోహరింపు అన్నటువంటి జరిగిపోయింది. ఎట్ ద సేమ్ టైం మిగతా అంశాలు, మన సైన్యం ఎంత డిప్లాయ్ చేశారు, మనకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎంత డిప్లాయ్ అయింది, ఈ విషయాలు మాత్రం ఏమీ బయటకు వెల్లడించట్లేదు. అలాగే ముందుగానే దేశంలో ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం వల్ల లైవ్ మూమెంట్స్ అట్లాగే ఇష్యూస్ బయటికి చెప్పొద్దన్నటువంటిది ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంది. మోహరింపులు అయితే జరగాల్సింది జరిగిపోయింది. మెయిన్ ఇదేదో సినిమాల్లో చూపెట్టినట్టు బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రానికి అగ్నాస్త్రం ఇట్లాంటివి కాదు ఉండేది. సంథింగ్ ఏదో ఉంటుంది. అదే దాన్నే సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు, స్ట్రైట్ అటాక్. అదే ఇప్పుడు వెయిటింగ్.